అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త. ఇక వైసీపీకి మరో బిగ్ షాక్. అంబటి రాంబాబుపై కేసు నమోదు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. బుధవారం పోలీసులను బెదిరించిన ఘటనలో ఆయనపై కేసు నమోదు చేశారు. ఇక పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 353 కింద పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బుధవారం నాటి వైసీపీ నిరసన కార్యక్రమంలో పట్టాభిపురం సీఐపై నీ ఎంతు చూస్తానంటూ పౌరుష పదజాలంతో అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. ఇక గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊహించని షాక్ తగిలింది. బుధవారం గుంటూరులోనే సిద్ధార్థ నగర్లోనే తన నివాసం నుంచి అంబటి రాంబాబు తన అనుచరులతో ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా కలెక్టరేట్కు బయలుదేరారు. అక్కడ పోలీసులు అడ్డు చెప్పడంతో కుందులు రోడ్డు జంక్షన్లోనే వివేకానంద విగ్రహం నుంచి మళ్లీ ప్రదర్శనగా కంకరగుంట ఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. అక్కడ కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సీరియస్ అయిన అంబటి తనను ఎందుకు అడ్డుకుంటున్నారని సిఐ వెంకటేశ్వర్లతో వాగ్వాదానికి దిగుతూ పోలీసు సిబ్బందిని నెట్టేసే ప్రయత్నం చేశారు. ర్యాలీకి అనుమతి లేదని, ఓవర్ బ్రిడ్జి మీదకు ఒకేసారి ఇంతమందిని వెళ్లనిచ్చేది లేదని సీఐ చెప్పారు. ఇక దీంతో రెచ్చిపోయిన అంబటి రాంబాబు ఎలా పోనివ్వరో చూస్తానంటూ సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీకి అనుమతించేది లేదని మరోసారి సీఐ స్పష్టం చేశారు. సహనం కోల్పోయిన అంబటి సీఐపై అభ్యంతరకరంగా మాట్లాడారు. మర్యాదగా మాట్లాడాలని వెంకటేశ్వర్లు అన్నారు. దీంతో అంబటి ఇంకా రెచ్చిపోయారు. ఈ క్రమంలో మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరని సీఐ అన్నారు. ఈ నేపథ్యంలో తమ విధులకు ఆటంకం కలిగించారని అభియోగం మేరకు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుతో పాటు మరికొంతమంది వైసీపీ శ్రేణులపై బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 353 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.